వీడియోలో మనము స్క్రాలింగ్ టెక్స్ట్ యానిమేషన్ అంటే వర్టికల్‌గా స్క్రాలింగ్ అవుతుంటాయి కదా! కొన్ని వీడియోస్‌లో మనం స్టోరీ వీడియోస్ ఎక్కువగా చూస్తుంటాం. సో, అటువంటి యానిమేషన్ క్యాన్వాలో ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. శాంపిల్‌కి ఈ వీడియో చూడండి. నేను ఈరోజు పబ్లిష్ చేశాను. సో, ఇదొక స్టోరీ వీడియో కాదు. బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ థియరీ. ఓకే. సో, నేను ప్లే చేస్తాను చూడండి. Hi everyone, welcome back to PR Learning Lab. If you are new here, don't forget to hit that సో, ఇలాంటి స్క్రాలింగ్ టెక్స్ట్ వీడియోస్ మనం క్యాన్వాలో ఎలా చేయొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో, నేను ముందుగా ఈ క్యాన్వా ఫైల్ ఒకటి రెడీ చేసి పెట్టాను. సో, ఇది బిగినర్ లెవెల్ కాదండి. మీరు ఆల్రెడీ క్యాన్వాలో వర్క్ చేస్తున్నారు, కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవాలంటే వాళ్ళకి మాత్రం ఇది యూజ్ అవుతుంది. బిగినర్ లెవెల్ కావాలంటే నా ఛానల్‌లో ఫుల్ కోర్స్ పెట్టాను. అక్కడి నుంచి మీరు నేర్చుకోవచ్చు. మీకు ఆ వీడియోస్ ఏదైనా దొరుకుంటే నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టొచ్చు. లేకపోతే కామెంట్స్‌లో మెసేజ్ పెట్టండి. నేను లింక్ పంపిస్తాను మళ్ళీ. మీకు ఏ పర్టిక్యులర్ టాపిక్ కావాలన్నా గానీ నేను సెపరేట్ వీడియో చేసి పెడతాను. ఫుల్ కోర్స్ కూడా ఉంది క్యాన్వాలో మనకి. సో, ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక టైటిల్ స్లైడ్ చేసి పెట్టాను. ఇదొచ్చేసి 9 సింపుల్ స్టెప్స్ టు ఇంప్రూవ్ యువర్ ఫోటోస్ అనే టాపిక్ మీద నేను ఒక స్క్రాలింగ్ టెక్స్ట్ యానిమేషన్ లాగా ఒక వీడియో చేస్తున్నాను. ఓకే. సో, ఇది చేసుకున్నాను. దాని తర్వాత ఒకటి ఎంప్టీ స్లైడ్ పెట్టాను. బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇది క్రెడిట్ స్లైడ్ పెట్టుకున్నాను. సో, ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు నేను ఆ స్క్రాలింగ్ టెక్స్ట్ అనేది పెట్టబోతున్నాను. ఆల్రెడీ వాయిస్ ఓవర్ నేను ఇక్కడ ప్లేస్ చేసి పెట్టాను. సో, మీరు ఆల్రెడీ ఇంటర్మీడియేట్ లెవెల్ అయితే గనుక మీకు ఆల్రెడీ ఈ వాయిస్ ఓవర్‌ని ఎలా డ్రాప్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి మీకు ఐడియానే ఉంటుంటుంది. బట్ మీకు ఏదైనా అర్థం కాకుంటే మళ్ళీ అడగండి. నేను పర్టిక్యులర్‌గా మీకు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, నేను నా యొక్క ఆడియోని ఏఐ ద్వారా జనరేట్ చేసేసి ఇక్కడ అప్‌లోడ్ చేసుకొని అప్‌లోడ్ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేశాను. టైమ్‌లైన్‌లో కింద. ఇది ఆడియో ట్రాక్. వాయిస్ ఓవర్ ఉంటుంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. 9 simple steps to improve your photos. Step 1. సో, ఇలా ఆడియో అనేది ప్లే అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు టెక్స్ట్ పెట్టాలి. టెక్స్ట్ ఆల్రెడీ నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఏదైతే వాయిస్ ఓవర్ జనరేట్ చేశానో అదే స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. ఓకే. సో, దాన్ని నేను స్క్రాల్ చేస్తాను. సో, హెడ్డింగ్ అవసరం లేదు. ఇక్కడి నుంచి మనం తీసుకుందాం. ఎందుకంటే టైటిల్ స్లైడ్‌లో హెడ్డింగ్ ఉంది కదా! సో, ఇదంతా కూడా సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ సి అని. ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి కొడతాను. పేస్ట్ అయిపోయింది. ఫాంట్ సైజ్ చాలా పెద్దగా ఉంది. తగ్గించాను. ఒక 30 వరకు పెట్టుకుందాం. మరీ పెద్దగా ఏం అవసరం లేదు. ఓకే. 30 ఈవెన్ 40 అయినా పర్వాలేదు. 40 పెట్టుకుందాం. ఓకే. సో, మరి ఎడ్జ్‌లో కాకుండా కొంచెం సైజ్ తగ్గించేసేసి ఇలా పెట్టేసుకున్నాను. నేను కార్నర్ నుంచి సైజ్ తగ్గించాను. తగ్గించేసి ఇలా పెట్టాను. ఓకే. సో, టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ పెడతా. ఓకే. సో, మళ్ళీ ఇక్కడ మనకి స్టెప్ 2 ఇట్లా ఉంది కదా! సో, ప్రతి స్టెప్స్ కింద మీరు కావాలంటే యాక్చువల్‌గా మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ ప్రతి స్టెప్ పైన ఒక ఎంటర్ స్పేస్ కొట్టారనుకోండి, అక్కడ చూడడానికి నీట్‌గా ఉంటుంది. సో, నేను ఇక్కడ ముందే ఇక్కడ ఎంటర్ స్పేస్ కొట్టి మళ్ళీ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను. సో, ఇలా. ఓకే. సో, ఇక్కడ కూడా ఒక స్పేస్ ఇస్తాను. బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. బట్ లెట్స్ కీప్ దేర్. కంట్రోల్ సి అన్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి 2 టైమ్స్ క్లిక్ చేస్తే లేదా కంట్రోల్ ఎ అంటే సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ వి అన్నాను. చూడండి ఇక్కడ మనకి ప్రతి స్టెప్ కింద ఒక ఎక్స్ట్రా స్పేస్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు నేను ఇది డిలీట్ చేస్తున్నాను. ఓకే. డిలీట్ చేస్తున్నాను. హెడ్డింగ్ అవసరం లేదు. థంబ్‌నెయిల్‌లో ఉంది కదా! సో, ఇప్పుడు ఇది కార్నర్ నుంచి కొంచెం ఇలా తగ్గించేసి అంటే కొంచెం విడ్త్ తగ్గించడానికి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసేసి మామూలుగా బయట క్లిక్ చేసేసి ఇలా పెట్టుకుంటాం. ఇలా పెట్టుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మీరు గనక ఈ టెక్స్ట్ చాలా ఎక్కువగా ఉంది. అది యానిమేషన్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారనుకుంటే గనక మీరు స్ప్లిట్ చేసుకోండి. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో ఒక 6 పారాగ్రాఫ్స్ మాక్సిమం పెట్టాను అంతే. 6 కంటే ఎక్కువ పెట్టలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఉంటే మళ్ళీ ఇంకో స్లైడ్ డూప్లికేట్ చేసుకోండి. సో, ఇందులో అయితే నేను మొత్తం కాపీ చేశాను. మరి అది నాకు యానిమేషన్ ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది అనేది చూద్దాం. సో, యానిమేషన్ ఎలా చేయాలంటే ఇక్కడ యానిమేట్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ క్రియేట్ అండ్ యానిమేషన్ ఉంది కదా! సో, ఇది క్లిక్ చేసిన తర్వాత
మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ మన వైపు తిప్పుకున్నాం అనుకోండి, జూమ్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటంటే మనము టెక్స్ట్ని ఏ డైరెక్షన్లో మూవ్ చేస్తే ఆ డైరెక్షన్లో అలా మూవ్ అవుతూ యానిమేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ప్రివ్యూ, ఇలా కర్వ్లా చేస్తున్నాం. మనం కర్వ్ లాగా కాకుండా స్ట్రైట్గా చేస్తాం. సో స్ట్రైట్గా చేయాలి, ఇక్కడ రాస్తుంది చూడండి, హోల్డ్ షిఫ్ట్ వైల్స్ డ్రాగింగ్ టు క్రియేట్ స్ట్రైట్ లైన్స్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఇలా పైకి తీసుకెళ్ళిపోండి. సో స్ట్రైట్గా, ఓకే. ఆల్మోస్ట్ మీరు ఎండింగ్ చూడాలి, ఎండింగ్. ఓకే, ఇక్కడ చూడండి ఎండింగ్ చూసారు కదా. ఓకే, సో ఇక్కడ కొద్దిగా రైట్ సైడ్ మూవ్ అయినట్టుగా ఉంది, అది అట్లా కాకూడదు. ఒక్కసారి నేను అండూ చేస్తాను, ఎందుకంటే నా మౌస్ దగ్గర రైట్ పోయింది, అలా చేయకూడదు. సో మళ్ళీ ఒకసారి షిఫ్ట్ పట్టుకొని ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూస్. మీరు స్లోగా చేయాల్సిన అవసరం అయిపోయింది అంతే. చూడండి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ ఒరిజినల్ కాకుండా స్టడీ అని పెట్టండి. స్టడీ అని పెడితే ఏంటంటే మీకు స్ట్రైట్గా వెళ్తుంది. ఓకే, స్పీడ్లో తక్కువ ఎక్కువ లేదు, మీరు స్లోగా మూవ్ చేసిన స్పీడ్గా మూవ్ చేసిన ఆ తేడా అనేది కనిపించదు, సేమ్ స్పీడ్తో వెళ్తుంది. ఇక్కడ స్పీడ్ కంప్లీట్గా తగ్గించేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆడియో ఉంది కదా, ఇక్కడ కింద ఆడియో ఉంది కదా. సో ఆడియో ఎంత వరకు ఉందో అంతవరకు దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసేయండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది ఇంకా ఎంత ఉంది అనేది. సో మీరు ఇలా ఇంకా ఉంది ఆడియో, ఇంతవరకు కూడా మొత్తం ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది ఇలా తగ్గిస్తాను. ఇక్కడ టైమ్ లైన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు మనం. ఓకే, చూడండి ఇక్కడ వరకు ఉంది ఆడియో. సో దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ వరకు పెడతాను, సేమ్ డ్యూరేషన్ పెడతాను. మీరు కావాలంటే ఒక్కసారి మళ్ళీ ఇలా జూమ్ చేసుకోవచ్చు, ఇలా జూమ్ చేసుకొని చూసుకొని. ఓకే, సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీన్ని పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ నీట్గా అక్కడ వరకు సెట్ అయిపోతుంది. ఓకే, సరిపోతుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి నేను జూమ్ అవుట్ అయిపోతాను, ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ కర్సర్ పెట్టి. 9. ఓకే, సో లెట్స్ ప్లే. 9 simple steps to improve your photos. సో అది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇంకోసారి క్లిక్ చేసేసి ఇక్కడ కస్టమ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ స్పీడ్ చూసారా, మళ్ళీ అది బై డిఫాల్ట్ అది చేంజ్ అయిపోయింది, స్లోగా పెట్టేసి. ఓకే, ఒక్కసారి మళ్ళీ ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. 9 simple steps to improve your photos. Step 1. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆడియో అబ్జర్వ్ చేశారా, అది thumbnail-లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా చదువుతుంది కాబట్టి నేను ఇక్కడ ఆడియో అనేది స్టార్టింగ్ నుంచి పెట్టేస్తాను. ఒకసారి ప్లే చేస్తాను. 9 simple steps to improve your photos. సో ఇక్కడ పాస్ చేశాను కదా. ఒకసారి ఇది టైమ్ లైన్ జూమ్ ఇన్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ స్లైడ్ అనేది డ్యూరేషన్ ఈ 9 స్టెప్స్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు పెట్టేస్తాను. తర్వాత ప్లే నొక్కుతాను చూడండి. Step 1. Understand lighting. Good lighting is crucial for great photos. Natural light, especially during the golden. సో అలా బాగానే వస్తుంది. ఇప్పుడు ఒకసారి టైమ్ లైన్ జూమ్ అవుట్ చేసేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను. 3 times 3 grid and placing your subject along these lines or at their intersections. చూడండి ఇంకా కూడా This creates more balance. మళ్ళీ ఫర్దర్ గా ఒక్కసారి ఇలా జూమ్ అవుట్ చేసేసి నెక్స్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దాం. Move closer to your subject. చూడండి మూవ్ క్లోజర్ టు ఇక్కడ ఉంది. సో బాగానే సింక్ అవుతుంది ఇక్కడి వరకు. సో నెక్స్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దాం. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు 1 minute 28 seconds దగ్గర ఉన్నాం. Make sure your camera's white balance. మేక్ షూర్ ఇది ఉంది కదా. సో ఇది కూడా బాగుంది. నెక్స్ట్ Step 9. Edit your photos. ఇంకా కూడా మనకి Post process. సో ఎండింగ్ లో చూద్దాం. Like, comment, and subscribe for more tips. సో బాగానే ఉంది. ఓకే రైట్. సో నేను ఇప్పుడు ఇలా మొత్తం ఆ 9 steps అంతా కూడా ఒకటే టెక్స్ట్ బాక్స్ లో పెట్టేసాను, బాగానే ఉంది. కానీ మీ దగ్గర ఎక్కువ టెక్స్ట్ ఉంది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే సో ఒక 6 paragraphs వరకు ఒక దాంట్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే దీన్ని డూప్లికేట్ చేసుకోండి. ఇలా డూప్లికేట్ చేసుకుంటే మీకు పక్కన ఇంకోటి వస్తుంది.
ఓకే, వచ్చిన తర్వాత ఇందులో ఆ రిమైనింగ్ పారాగ్రాఫ్ని పెట్టుకోండి. వాయిస్ ఓవర్ అనేది మీరు విడివిడిగా చేసుకుంటే ఓకే, లేదు అంటే మొత్తం అంతా కూడా కింద సేమ్ పెట్టుకోవచ్చు. కింద పెట్టేసుకొని ఇప్పుడు డూప్లికేట్ చేశారు. డూప్లికేట్ చేసిన తర్వాత ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో అది వింటారు కదా, అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు అయిపోయింది అనుకోండి. దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క స్లైడ్ డ్యూరేషన్ అనేది ఇక్కడ వరకే తగ్గించుకోండి. ఇది ఇక్కడికి అయిపోతే ఈ స్లైడ్లో మ్యాటర్ ఇక్కడికి అయిపోతే ఇక్కడికే తగ్గించుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఆటోమేటిక్గా దీని తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలా డూప్లికేట్ చేసుకుంటూ ట్రై చేయండి. సో ప్రాక్టీస్ చేయండి. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఇది నేను ఇలా డిలీట్ చేస్తున్నాను. సో ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ అని మామూలుగా చూడండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అన్న తర్వాత మీకు ఈ వీడియో వస్తుంది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ అంటారు. డౌన్లోడ్ అన్న తర్వాత ఆల్రెడీ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు అక్కడ MP4 ఫార్మాట్ ఉంటే కనుక ఓకే, దానిలో డౌన్లోడ్ అంటే ఒక వీడియో ఫార్మాట్ మీకు డౌన్లోడ్. సో ప్రాక్టీస్ చేయండి. ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి, లేదంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేసినా పర్వాలేదు. నేను దాని గురించి పర్టికులర్గా మీకు ఇంకొక వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వన్.